రజనీకాంత్ కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళిగం పార్టీ వెనక్కి తగ్గింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను డీఎంకే బెదిరించి రాజకీయాల నుంచి దూరం చేసిందంటూ ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. వేరే ఉద్దేశంతో నేను చేసిన వ్యాఖ్యలు రజనీ సార్ ను బాధపెట్టి ఉంటే అందుకు బహిరంగంగా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతున్నాను అని అధవ్ అర్జున తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తన పాత ఆరోపణలకు ఆయన కొత్త భాష్యం చెప్పారు. డీఎంకే నేరుగా బెదిరించలేదని, కానీ పరువు నష్టం కలిగించే వ్యక్తిగత హుందాతనం లేని ప్రచారాల ద్వారా బయటి నుంచి తీవ్ర ఒత్తిడి సృష్టించిందని ఆరోపించారు. వారు అలాంటి వాతావరణాన్ని సృష్టించారు, దానినే నేను బెదిరింపు అని పేర్కొన్నాను అని వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై రజనీకాంత్ స్వయంగా స్పందించారు. అధవ్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.